నేను క్లాత్ పైన బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లాస్ట్ టైం పేపర్ పైన చూపించాను కదా, చాలామంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా క్లాత్ వేస్ట్ అవుతుందని. ఫస్ట్ పేపర్ పైన కటింగ్ చేయించాను. లేదు అంటే మళ్ళీ పేపర్స్ వేస్ట్ అయినా ఏ ప్రాబ్లం కాదు, కానీ క్లాత్ వేస్ట్ అవ్వద్దు కదా. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. సో లైనింగ్ వచ్చేసి నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీకు రాదు కాబట్టి కొత్త వాళ్ళైతే 1 మీటర్ లైనింగ్ తీసుకోండి. అండ్ ఆ లైనింగ్ని 1/2 అవర్ నానబెట్టి ఆరేసాక లాగాలన్నమాట. కొంచెం దగ్గరికి అయిపోతుంది, కాటన్ లైనింగ్ కదా. ఆ తర్వాత ఐరన్ చేసి స్టిచ్చింగ్ అనేది తీసుకోవాలి. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు కింద రాకుండా, మనకి పోగులు పోకుండా ఖర్చు ఉంటుంది కదా, ఇలా ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది. నానబెట్టాక తీసేసాక కొంచెం క్లాత్ అటు ఇటు అవుతుంది, కొంచెం కింద కార్నర్స్ ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఐరన్ చేసి అంతా సెట్ చేసి ఇక్కడ పెట్టాను, అందుకే అలా నీట్గా కనిపిస్తుంది.